ఈ తీసినటువంటి వ్యక్తుల్లో ఎలాంటి వాళ్ళని తీశాడు అది అండర్స్టాండ్ చేసుకోలేదు. ఎందుకంటే జాబులు పోతాయి అంటే ఎవరికి పోతున్నాయి అసలు అన్నది కూడా తెలియాలంటే మీరు లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అమెజాన్లో జాబులు తీశారంటే ఎందుకు తీశారు, ఎవరిని తీశారో తెలియాలి మనకి. అప్పుడే దాన్ని బట్టి ఓకే ఈ టైప్ వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు 6,000 ఉంచాడు కదా, 4,000 తీశాడు కదా, 4,000 ఎందుకు తీశారో తెలుసుకోవాలి, 6,000 కూడా ఎందుకు ఉంచారో కూడా తెలుసుకోవాలి. అప్పుడు సో దట్ ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఈయన ఎందుకు తీశారా, ఈయన ఎందుకు ఉంచారా అని. యాక్చువల్గా తీసిన వాళ్ళలో ఈసారి మనకి వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో చూస్తే ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, డేటా ఇంజనీర్స్ ఉన్నారండి, డేటా సైంటిస్టులు ఉన్నారు, బిజినెస్ అనలిస్టులు ఉన్నారు, ప్రొడక్ట్ మేనేజర్స్ ఉన్నారు, డిజైనర్స్ ఉన్నారు, ఈవెన్ లీగల్ స్టాఫ్ ఉన్నారండి ఈసారి కొత్తగా, ఆపరేషనింగ్ స్టాఫ్. ఇది ఓవరాల్గా తీశారు. ఈ తీసినటువంటిది ఏదైతే మీరు పొజిషన్ చూసుకున్నారో మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఈ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో వాడేం చెప్తున్నాడు, 10 మంది టీం ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో మాకు 2-3తో మేము చేయగలుగుతున్నాం, మాకు అంత అవసరం లేదు, మాకు కంఫర్ట్గానే చేయగలుగుతున్నాం. అంటే లాస్ వచ్చి వీడు రిమూవ్ చేయలేదు. అంటే కొంతమందికి లాస్, కొన్ని కంపెనీస్ అలా కాదండి, లాస్ వచ్చి తీసేసినాయి లే ఆఫ్లో. ఇది అలా కాదండి, లాస్ వచ్చి తీయలేదు వీళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఆ వర్క్ని ఏదైతే మాకు ఉందో అది మేము తీసాం ఒకటి. ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే మీకు క్యాష్ మిషన్స్ ఉంటాయండి యూఎస్లో. ఇన్ని మిషన్స్ అవసరం లేదు. ఇప్పుడు రిక్వైర్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా మిషన్స్ ఆపరేట్ చేయడానికి కానీ మిషన్స్ కానీ అవసరం లేదు కాబట్టి అవి మేము తీసాము. తీసిన తర్వాత డిజిటల్ ప్రయాణంలో ఇంకా డిజిటల్ యూజర్స్ పెరుగుతున్నారు. వాళ్ళకేమో డిజిటల్ యూజర్స్కి ఇబ్బంది లేకపోతేనేమో కంపెనీ ఏదో మూతపడిపోవడం ఇంకోటి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు వాళ్ళకి. సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్కి సంబంధించి కానీ డిజిటల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్డీ రూల్స్ ఎవరైతే చేస్తున్నారో ఇది ఆటోమేషన్ అవ్వడం వల్ల దాంట్లో కొంతమందిని తీసాము. డేటా ఇంజనీర్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు డేటా సైంటిస్టులు కానీ డేటా ఇంజనీర్స్ కానీ ఒక సిస్టమ్ ఉంటుందండి. అంటే పైన కింద ఒక 4 ఉంటారు, దానిపైన లేకపోతే ఒక 2, దానిపైన ఒకడు, అట్లా బాసు అలా ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంట్రీ బేస్ లెవెల్ చూసారా, ఈ బేస్ లెవెల్లో ఉన్న అసిస్టెంట్ రోల్స్ అంటారు వాళ్ళని. ఈ అసిస్టెంట్ రోల్స్ని తీసేశారు. తీసేసి ఇంకొకటి ఏం చెప్పాడు, మళ్ళీ మిడ్ లెవెల్లో కూడా తీసేసామని చెప్తున్నాడు. మళ్ళీ మిడ్ లెవెల్కి ఎంట్రీ లెవెల్కి మధ్యలో ఉన్నారు. ఈ మిడ్ లెవెల్ ఎందుకు తీశారంటే వాళ్ళకు ఒక 45-50 ఇయర్స్ వచ్చిన తర్వాత మిడ్ లెవెల్ మేనేజర్స్ అండి వాళ్ళు. బేసికల్గా వాళ్ళేమి టెక్నికల్గా ఉన్న పీపుల్ కాదు, వాళ్ళు మేనేజర్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళని తీసేయడం జరిగింది. లీగల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అంతా కొంత ఆటోమేషన్ అవ్వడం వల్ల లీగల్ ఆస్పెక్ట్స్ పర్స్పెక్టివ్లో మాకు అంత స్టాఫ్ అవసరం లేదు. ఒకప్పుడు డాక్యుమెంట్స్ చదవాలంటే పెద్ద అన్నీ రకరకాలు వచ్చి, ఇప్పుడు చూడండి ఇప్పుడు యాంథ్రోపిక్ కూడా మొన్న ప్లగ్ఇన్ ఇచ్చాడు లీగల్కి సంబంధించి, అట్లాంటివి జరుగుతున్నాయి. అలాగే ఆపరేటింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా కొంత ఆటోమేషన్ జరిగింది. ఇంత ఆపరేటింగ్ స్టాఫ్ అక్కర్లేదు.